కలియుగ వాస్తవం మరియు భయం. పార్థ, ఈ కలియుగంలో మనిషికి విలువ అతను ధరించే వస్త్రాలను బట్టి, అతని చేతిలో ఉన్న ధనాన్ని బట్టి మాత్రమే నిర్ణయించబడుతుందని నువ్వు గ్రహించాలి. నువ్వు ధర్మం వైపు ఉన్నావా లేదా అన్నది ఈ లోకానికి అనవసరం. నీ జేబులో ఎంత సంపద ఉందన్నదే ఈ సమాజపు ఏకైక కొలమానం. నీ దగ్గర ధనం లేనప్పుడు నీ కన్నవారే నిన్ను భారంగా భావించే రోజులివి. నీ రక్త సంబంధీకులే నిన్ను చూసి ముఖం చాటేసే దుస్థితి ఇది. నువ్వు ఆకలితో అలమటిస్తున్నప్పుడు నీ స్నేహితులే నిన్ను హేళన చేస్తారు. నీ అసక్తతను చూసి సమాజం క్రూరంగా నవ్వుతుంది. ఈ నిజాన్ని చూసి నువ్వు భయపడాలి. ఎందుకంటే ఆ భయమే నిన్ను నిద్రలేపాలి. ఆ భయమే నీలో పోరాట పటిమను రగిల్చాలి. నీ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే నువ్వు యుద్ధం చేయాల్సిందే. ఆ యుద్ధం ఆయుధాలతో కాదు, నీ ఎదుగుదలతో జరగాలి. లోకం నిన్ను చీదరించుకుంటున్నప్పుడు నువ్వు కుంగిపోతే అది నీ బలహీనత అవుతుంది. అదే లోకం నీ ముందు తల వంచేలా పెరగడం నీ ధర్మం అవుతుంది. నీ నిశ్శబ్దాన్ని బలహీనత అనుకునే వారికి నీ గెలుపుతో సమాధానం చెప్పాలి. సమాజపు కఠిన వాస్తవం. ఓ మానవా, ఈ కలియుగంలో మనిషికి లభించే గౌరవం అతని గుణాన్ని బట్టి కాదు, అతని వద్ద ఉన్న ధనరాశులను బట్టి నిర్ణయించబడుతోంది. నీవు ధర్మవర్తనుడివైనా, సత్యసంధుడివైనా, నీ జేబులో చిల్లిగవ్వలేకపోతే ఈ లోకం నిన్ను ఒక అనామకుడిగానే చూస్తుంది. నీవు ప్రేమించే నీ బంధుమిత్రులు కూడా నీ దారిద్ర్యాన్ని చూసి అసహ్యించుకుంటారే తప్ప నీ ఆవేదనను అర్థం చేసుకోరు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మాటల్లో ఎంతటి జ్ఞానమున్నా నీవు పేదవాడివైతే అది వెర్లివాడి ప్రలాపనగానే తోస్తుంది. ఈ లోకం నిన్ను వెలివేస్తుందని భయపడుతున్నావా? ఆ భయమే నీలో అగ్నిని రగిల్చాలి. నీవు ఈ సమాజంలో ఒక భారంగా మిగిలిపోవాలా లేక ఒక శక్తిగా ఎదగాలా అన్నది నీవు ఇప్పుడే నిర్ణయించుకోవాలి. అడుగడుగునా నిన్ను తక్కువ చేసే ఈ సమాజపు పోకడలను చూసి కుంగిపోకు. ఆ అవమానాలనే నీ విజయానికి ఇంధనంగా మార్చుకో. సంపద లేని నరుడు ఈ భూమిపై నీడలేని వృక్షము వంటివాడు. అందుకే నీ ఉనికిని చాటుకోవడానికి సమరానికి సిద్ధం కావాలి. కపట లోకం, మనుషుల ప్రవర్తన. నీ వద్ద సంపద ఉన్నప్పుడు నిన్ను దేవుడిలా పూజించేవారే నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను గుర్తుపట్టడానికి కూడా నిరాకరిస్తారు. ఇది మనుషుల నైజం కాదు, ఇది ధనమున్నవాడికే దాసోహమనే కాల మహిమ. నీవు ఎంతటి మేధావివైనా నీ దగ్గర ఐశ్వర్యం లేకపోతే నీ సలహాలకు విలువుండదు. అదే ఒక మూర్ఖుడి వద్ద ధనముంటే వాడు చెప్పే అబద్ధాలను కూడా లోకం నీతివాక్యాలుగా స్వీకరిస్తుంది. ఈ వింత లోకాన్ని చూసి ఆశ్చర్యపోకు. నిన్ను తృణీకరించిన వారే రేపు నీ విజయానికి సాక్షులుగా నిలవాలి. నీవు కన్నీరు మురిపిస్తే ఈ లోకం నిన్ను చూసి నవ్వుతుంది. అదే నీవు శ్రమించి గెలిస్తే అదే లోకం నీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది. నీ ఆత్మగౌరవాన్ని ఎవరి పాదాల దగ్గర తాకట్టు పెట్టకు. నీకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి నడుము బిగించు. నిన్ను చూసి ఈ లోకం భయపడక్కర్లేదు, కానీ నిన్ను పలకరించడానికి కూడా భయపడేంత గొప్ప స్థాయికి నువ్వు ఎదగాలి. ఆధునిక యుగంలో నూతన సంపాదన మార్గాలు. కాలం మారుతున్న కొద్దీ నీ కర్మ మార్గం కూడా మారాలి. పాత పద్ధతుల్లోనే పడి ఉంటే ప్రగతి సాధ్యం కాదు. ఈనాడు జ్ఞానమే మహాసంపద. సాంకేతిక పరిజ్ఞానమే నీ ఆయుధం. కేవలం శారీరక కష్టంతోనే కోట్లు గడించలేవు. నీ మేధస్సును పదును పెట్టి సరికొత్త మార్గాలను అన్వేషించాలి. లోకం ఎటువైపు వెళుతోందో గమనించు. జనుల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే సరికొత్త విద్యను అభ్యసించు. నీకున్న విజ్ఞానాన్ని లోకానికి ఉపయోగపడేలా మలిచినప్పుడే ధనలక్ష్మి నీ ఇంట నాట్యం చేస్తుంది. ఇతరుల వద్ద బానిసత్వం చేయడం ఆపి నీకంటూ ఒక ప్రత్యేకమైన వ్యవస్థను నిర్మించుకో. పడుకున్నప్పుడు కూడా నీ సంపద పెరిగే మార్గాన్ని వెతకలేకపోతే నీవు చనిపోయే వరకు కష్టపడాల్సిందే. ఈ ప్రపంచం నీ వేలి కొనలపై ఉంది. నీ జ్ఞానమే నీకు ధనాగారంగా మారాలి. ఆధునిక విజ్ఞానాన్ని అస్త్రంగా మలచుకుని ఈ ధనార్జన యజ్ఞంలో నీవు అగ్రభాగాన నిలవాలి. సంకల్ప బలమే నీ విజయం. నీ పరిస్థితి మారాలంటే ముందు నీ ఆలోచన మారాలి. నీవు చేసే ప్రతి పనిలో ఒక స్పష్టత ఉండాలి. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవడం అజ్ఞానం. ఆ ఓటమి నుండి పాఠం నేర్చుకోవడం విజ్ఞానం. ప్రతిరోజు నీకంటే మెరుగైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించు. లోకంలోని విమర్శలను నీ ఎదుగుదలకు సోపానాలుగా మార్చుకో. సోమరితనం అనేది నీ ఆత్మకు పట్టిన తుప్పు. దాన్ని వదిలించుకుంటేనే నీలోని తేజస్సు బయటకు వస్తుంది. ఎవరో వచ్చి నీ జీవితాన్ని మారుస్తారని నిరీక్షించకు. నీవు నడిస్తేనే దారి ఏర్పడుతుంది. కష్టపడటం మాత్రమే కాదు, తెలివిగా పనిచేయడం నేర్చుకో. నీ కష్టం వెనుక ఒక ఉద్దేశం ఉండాలి.
నీ శ్రమ వెనుక ఒక లక్ష్యం ఉండాలి. ఏ రోజైతే నీవు సాకులను వదిలి సాహసాన్ని వరిస్తావో ఆ రోజే నీ విజయ యాత్ర మొదలవుతుంది. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. ఈ సృష్టిలో ప్రతి అణువులోనూ ఉన్న శక్తి నీలోనూ ఉంది. ఇక మేల్కో, నీలోని శక్తిని గుర్తించు. నీ వెన్నుముక నిటారుగా ఉంచి లక్ష్యం వైపు దృష్టి సారించు. నీవు పుట్టినప్పుడు సామాన్యుడివి కావచ్చు, కానీ చనిపోయేటప్పుడు ఒక చరిత్రగా మిగిలిపోవాలి. నీ పేరు వింటే లోకం పులకించాలి. నీ అడుగు పడితే నేల కంపించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అవమానాలు భరించినా నీ గమ్యం వైపు పయనం సాగించు. నీ విజయ ఘోష ఆకాశాన్ని తాకాలి. నిన్ను ఎగతాళి చేసిన నోళ్లే నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. నీ జీవితం ఒక కావ్యం కావాలి. నీ పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినివ్వాలి. కాలం నీకోసం ఎదురు చూస్తోంది. నీ విజయానికి బాటలు వేస్తోంది. లే, గెలిచి చూపించు. ఈ ప్రపంచానికి నీ విలువ ఏమిటో నిరూపించు. విజయోస్తు. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.